హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెచ్ వ్లాగ్స్. ఈరోజు నేను హార్లిక్స్ దోశ అయితే చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా 2 గంటల పిండి అయితే తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను లైట్గా, అందుకే పిండి తక్కువ ఉంది కదా. దాంట్లోకి కాస్త ఉప్పు, కాస్త వంట సోడా అయితే మిక్స్ చేసుకున్నా. ఇంకా దాన్ని కలుపుకుంటున్నా. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని లైట్గా హీట్ అయ్యేదాకా పెట్టుకొని ముందుగా హార్లిక్స్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం కట్ చేసుకొని. ఆ తర్వాత పెనం వేడెక్కాక దాని మీద దోశ పోసి 2-3 గంటలు అట్లా దోశ పోసి దాన్ని అయితే రౌండ్గా వచ్చేలాగా అయితే తిప్పుకుందాం. తిప్పుకున్నాక దాని మీద ఆయిల్ అయితే వేయాలి. కొన్నిసార్లు అయితే దోశ బాగా వస్తుంది ఆయిల్ వేస్తే, ఒక్కొక్కసారి దోశ సరిగా రాదు. చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడైతే దీన్ని అంతా మిక్స్ చేసుకుంటున్నా. పైన దోశ అయితే సరిగ్గా రాలేదు, ఏదో అలా వచ్చింది. దోశ చాలా రోజులైంది నేనైతే, అందుకే ఇట్లా వచ్చింది. ఇంకా దోశ రెడీ, హార్లిక్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తున్నా. ఇంకా ఈ హార్లిక్స్ దోశని ఒక్కొక్క బైట్ తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. ఒకసారి నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకైతే వితౌట్ చట్నీ ఏం లేకుండా ఉత్తగా తింటే, మామూలుగా మనం హార్లిక్స్ తింటే టేస్ట్ అయితే నార్మల్గా ఉత్త హార్లిక్స్ తింటే భలే ఉంటుంది. అది పాలల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ దోశ మీద బాగా కాల్చి పెట్టాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే భలే సూపర్గా ఉంది. అంతే గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.